నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. 18వ రోజు సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు జనసేన కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలిపాయి. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి పాల్గొని మద్దతు తెలిపారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయిటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలన్నారు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించకుండా అంగన్వాడీల సమ్మెను అణిచివేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం మానుకోవాలన్నారు. టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంగన్వాడీలకు పూర్తి న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో దీప్తి మనోజ, రాధా, ముత్యాలరావు, జనసేన నాయకులు గాద వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాన్ని మీకు గుర్తులేదా? అంగన్వాడీ జీతాలని 10,000 రూపాయలు అంటే 20,000 రూపాయలు చేస్తామని చెప్పినటువంటి అంశం మీకు గుర్తులేదా? ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జీతం ఈ రోజున సరిపోతుందా? నిత్యావసర సరుకులు 100 రూపాయలు 500 రూపాయలు అయినాయి. 500% పెరిగిన తర్వాత కూడా వీరికి 2019లో ఏదైతే జీతం ఉందో అదే జీతం ఈరోజు మీరు ఇస్తూ ఉన్నారు. కుటుంబాలను పోషించుకోలేనటువంటి పరిస్థితి, అంగన్వాడీలకు వచ్చినటువంటి పిల్లలకి పౌష్టికాహారం అందించినటువంటి పరిస్థితి, వారు సొంత డబ్బులు పెట్టి ఈ రోజున అంగన్వాడీ సెంటర్లు నడుపుతూ ఉంటే మీరు గొప్పగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చేటువంటి నిధుల్ని అంగన్వాడీల పేరుతో దోచుకుంటూ ఉన్నారు. మేము వీరికి పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. అంగన్వాడీలకి రాబోయే రోజుల్లో వీరి ఉద్యమాన్ని ఎంత తీవ్రతరంగా వారు కనుక ఉద్యమాన్ని తీసుకెళ్తే వారికి తోడుగా మేము ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మళ్ళీ అంగన్వాడీలు నెల మొత్తం 31 రోజులు ఉద్యోగాలు చేసి వాళ్ళ పిల్లల్ని ఇంట్లో వదిలేసి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళకి కనీస వేతనం 11,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి చేతులు దులుపునటువంటి పరిస్థితి. మళ్ళీ వాడి బతకడానికి ఈరోజు చిన్న ఫ్యామిలీ ఒకటి బతకడానికి 20,000 రూపాయలు కావాలి. మళ్ళీ అంగన్వాడీ వర్కర్స్ ఎట్లా బతుకుతారు చెప్పండి? ఈ జ్ఞానం ముఖ్యమంత్రికి ఉండాలి. ఈ ముఖ్యమంత్రి వెంటనే ఈ యొక్క అంగన్వాడీల సమస్యల మీద వెంటనే పరిష్కరిస్తూ ఈ యొక్క హామీలను నెరవేరాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న సమ్మె కొనసాగుతుంది. 4వ రోజు చేస్తున్న సమ్మెకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మద్దతు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నా కార్యక్రమంలో కెఎస్ లక్ష్మణరావు పాల్గొని నిరసన తెలిపారు. సమగ్ర శిక్షలో పనిచేసి అన్ని విభాగాల ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు హెచ్ఆర్సీ పాలసీని అమలు చేయాలన్నారు. పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం విధానాన్ని అమలు చేయాలన్నారు. మెడికల్ లీవులు, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు పీడీఎఫ్ ఎమ్మెల్సీల తరపున పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు లక్ష్మణరావు తెలిపారు. కార్యక్రమంలో కరీముల్లా, స్వర్ణగౌరి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా వాళ్ళు కోరేది వాళ్ళ వేతనాలకు సంబంధించి హెచ్ఆర్ పాలసీ ప్రకటించాలి. ఇది ఎప్పటి నుంచో కోరుతున్నటువంటి డిమాండ్. అలాగే వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు మేరకు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించి వేతనం మినిమం టైం స్కేల్ అని చెప్పేసి అనేక సార్లు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ అంశాలని ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీటితో పాటు లీవులకు సంబంధించి, చైల్డ్ కేర్ లీవులకు సంబంధించి, రిటైర్మెంట్ ఏజ్కి సంబంధించి కొన్ని డిమాండ్స్ ఉన్నప్పటికీ వేతన పెంపుదల అనేది, ఉద్యోగ భద్రత అనేది సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించి చాలా ప్రధానమైనటువంటి డిమాండ్లు. అందువల్ల మరి మంత్రి బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రి, అలాగే ప్రవీణ్ ప్రకాష్ గారు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మేము తనిఖీలు చేస్తామంటున్నాడు. మంచిదే, కానీ ఉపాధ్యాయులు ఏం ఆలోచిస్తున్నారు, సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎందుకు సమ్మె చేస్తున్నారు కూడా ఆయన ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ప్రవీణ్ ప్రకాష్ గారు, అట్లాగే బొత్స సత్యనారాయణ గారు, అలాగే సమగ్ర శిక్ష ఎస్పీడి శ్రీనివాసరావు గారు స్పందించి వీళ్ళ యూనియన్స్ని చర్చలకు పిలిచి ఈ డిమాండ్లన్నిటినీ కూడా పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సీఎం జగనన్న విద్యా దీవెన నిధులు జమ చేయడాన్ని వైసీపీ విద్యార్థి విభాగం హర్షం ప్రకటించింది. ఈ మేరకు ఏసీ కళాశాలలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం జగన్ తన పాలనలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని వైసీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు వినోద్ తెలిపారు.
స్కూల్ అభివృద్ధితో పాటు విద్యార్థుల తల్లుల అకౌంట్లో నిధులు జమ చేసేలా చర్యలు చేపట్టారని అన్నారు. జగనన్న విద్యా దీవెన నిధులు జమ చేయడాన్ని హర్షిస్తూ సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం జరిపారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం నేతలు విఠల్, రవి, భాను తదితరులు పాల్గొన్నారు. రావటంతో నాడు నేడు అనే కార్యక్రమాన్ని బయటికి తీసుకొచ్చాడు. ప్రీవియస్ గవర్నమెంట్ స్కూళ్ళకి ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూళ్ళకి మేము చెప్పక్కర్లా, పొలిటికల్ లీడర్స్ తరపున కాకుండా మీకు తెలుసు, మీ తల్లికి తెలుసు ఏం జరిగిందనేది. స్టూడెంట్స్ చదువు ఒక్కటే కాదు, స్కూల్ ఒకటే నీట్గా ఉండడం కాదు, వాళ్ళకి షూ కానీ పుస్తకాలు కానీ A to Z ఏదైతే కావాలో అవన్నీ ఫ్రీగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు ఇచ్చింది కాకుండా తల్లులకి మీరు స్కూల్కి పంపిస్తే ఇంటికి వచ్చి 15,000 రూపాయలు నేను ఇస్తాను అమ్మఒడి అని చెప్పి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల విద్యకి కల్పిస్తున్న చూసుకుంటుంటే మనం జై జగన్ జై జై జగన్ నినాదాలతో రాష్ట్రం మొత్తం ఈరోజు వెల్లువెత్తుతుంది. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మరియు అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో కొత్తపేటలోని భగత్ సింగ్ బొమ్మ సెంటర్ వద్ద మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి, యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు రెంటాల కుమారి, జంగాల చైతన్యులు మాట్లాడుతూ మద్యపాన నిషేధం ఇంకెప్పుడు, ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి మద్య వ్యాపారం చేయడం అవసరమా అని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తామని అక్కచెల్లెళ్లకు మాటిస్తున్నానని చెప్పి ఇప్పుడు ఇచ్చిన హామీ నీటి బుడగలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మద్యపాన దుకాణాన్ని పరిశీలిస్తే స్పిరిట్తో తయారు చేసిన మద్యాన్ని సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, కనీసం 80 సంవత్సరాలు బతకాలనుకున్న ప్రజల ప్రాణాలు 25 సంవత్సరాలకే పోతున్నాయని తెలిపారు. పూర్తిగా మద్యపానాన్ని నిషేధించకపోతే 2024 ఎన్నికల్లో ఇంటికి సాగనంపడానికి అన్ని విధాలుగా పోరాటాలు చేస్తామని తెలిపారు. జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర మహిళా సమాఖ్య కార్యదర్శి గుండెబోయిన లక్ష్మి, నగర సభ్యులు ఆర్ మాణిక్యం, అంకమ్మ, కోటేశ్వరి, హాతియా తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ మద్యం నిషేధం చేసి ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తారన్న విడుదల రజనీ గారు బెల్ట్ షాపులు పెంచుకుంటా పోతా ఉంటే వేదిక చూస్తున్నారనే కానీ మద్యం షాపుల్ని ఎట్లా అరికట్టారా అనే దాని మీద ఆలోచన లేకుండా ఉన్నారు. ఇప్పటికైనా సరే మీరు మద్యం షాపుల మీద ఒక నియంత్రణలాగా ఉప్పుపాద వేసి ఆడవాళ్ళందరినీ ఆదుకోవాలని ఇప్పుడు మగవాళ్ళు మొత్తం కూడా మద్యం సేవించి ఇంకా అనేక రకాలైన ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. అన్నింటిలో దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈ మద్యం మీద సరైన స్వచ్ఛత వైఖరిగా ప్రవర్తించాలని, సంపూర్ణ మద్యపాన నిషేధం చేయాలని అఖిల భారతీయ సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తాం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం జిల్లాలో నేరాల సంఖ్య తగ్గిందని జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ అన్నారు. నేరాల తగ్గింపులు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా 2వ స్థానంలో ఉన్నట్లు చెప్పారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మీడియాతో మాట్లాడారు. మహిళలపై జరిగే దాడులపై వెంటనే స్పందించి కేసులు నమోదు చేయడంతో పాటు తక్షణ చర్యలు తీసుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. అక్రమ మద్యం కేసులు 2022లో 511 కేసులు నమోదు చేసి 563 మందిని అరెస్ట్ చేస్తే 2023లో 408 కేసులు నమోదు చేసి 442 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. విద్యా సంస్థల్లో మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. 2022లో 9,607 దొంగతనాలు కేసులు నమోదు చేసి 39 మందిని అరెస్ట్ చేసి 5 కోట్ల రూపాయల దోపిడీ జరిగితే 4,45 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 2023 సంవత్సరంలో 8,017 దొంగతనాల కేసులు నమోదు కాక 22 మందిని అరెస్ట్ చేసి 3,30 లక్షల రూపాయలకు 2,30 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గత సంవత్సరం కంటే అధికంగా 45 హత్య, 101 రేపు కేసులు నమోదైనట్లు చెప్పారు. గత సంవత్సరంలో ఫోక్సో కేసులు 168 కేసులు నమోదు అయితే ఈ సంవత్సరం 153 కేసులు తక్కువగా నమోదు అయినట్లు చెప్పారు. అతి కష్టమైన కేసులను సైతం త్వరితగతిన ఛేదించి బాధితులకు తగిన న్యాయం చేసినట్లు తెలిపారు. So total of 16,387 cases booked చేయడం జరిగింది. జస్ట్ ఓపెన్ డ్రింకింగ్ మీద అందులో 16,673 పర్సన్స్ న ఇన్వాల్వ్ చేశాము. 291 FIRs లో అండ్ అదర్స్ ఆర్ పెట్టి కేసెస్. సో దీనివల్ల మనకి చాలా డిటరెన్స్ రావడం. సో ఆ డిటరెన్స్ వల్ల మనకి ఇఫ్ యు సీ కాన్సిక్వెన్స్ సైడ్ లో తెలిసిపోతుంది మనకి క్రైమ్ రేట్ కూడా తగ్గింది బికాస్ ఆఫ్ కర్బింగ్ డౌన్ హెవీలీ ఆన్ దిస్ ఓపెన్ డ్రింకింగ్ మెనస్. సో ఇయర్ 21, 22 and 23 మీరు కంపారిజన్ చూస్తే
road accidents we've been able to significantly decrease. So దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక అనాలిసిస్ చేయడం, మనకి ఎక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఏ టైం అవుతున్నాయి, ఏ వెహికల్ అవుతున్నాయి. సో ఇది ఒక డీటెయిల్గా మనం అనలైజ్ చేసిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆటోనగర్ పెద్దకాకి వై జంక్షన్ ఉంది, ప్లస్ ప్రతిపాడు బోయాపాలెం ఉంది. సో ఇట్లాంటి ఇంపార్టెంట్ స్పాట్స్న మనము ఐడెంటిఫై చేసి అక్కడ కరెక్టివ్ మెజర్స్ ఏం తీసుకోవచ్చు. అక్కడ హైవే పెట్రోలింగ్ పెంచడం, అక్కడ ఎటువంటి స్టేషనరీ లారీస్ కానీ ట్రక్స్ ఉండకుండా ఇన్షూర్ చేయడం. సో దీనివల్ల 1084 టు నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ we were able to decrease to 961. ప్రభుత్వ పాఠశాల 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ, వాటి వినియోగంపై అవగాహన కార్యక్రమం పరీక్షా భవన్లో జరిగింది. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ట్యాబ్ల వినియోగంపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. గత సంవత్సరం 5,18,740 ట్యాబ్లను ప్రభుత్వం పంపిణీ చేస్తే ప్రస్తుత సంవత్సరం 4,34,140 ట్యాబ్లను 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబుల్లో బైజూస్, షిఫ్ట్ చార్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డిక్షనరీ, ఈ పాఠశాల, డియోలింగ్ యాప్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఇతర దేశాల భాషలను సైతం విద్యార్థులు నేర్చుకునేలా ట్యాబుల్లో యాప్లను ఇన్స్టాల్ చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 241 పాఠశాలల నుండి వచ్చిన ఉపాధ్యాయులకు ట్యాబులపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో స్టేట్ నోడల్ ఆఫీసర్ రమేష్ కుమార్, కమాండ్ కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్ వీరయ్య, డీసీఈబీ సెక్రటరీ లలిత్ ప్రసాద్, కాసిం, అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లాలో ఈ విద్యా సంవత్సరం 12,785 మంది విద్యార్థులకు ట్యాబ్లు అందించడం జరిగింది. ఈ ట్యాబ్లో గత విద్యా సంవత్సరంలో కన్నా ఈ విద్యా సంవత్సరంలో బైజూస్ అనేటువంటి యాప్తో పాటు స్విఫ్ట్ చార్ట్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిక్షనరీ, ఈ పాఠశాల, డియోలింగో అంటే వేరే ఇతర దేశ భాషలు నేర్చుకునేటువంటి యాప్ను కూడా ఇందులో మనం యాప్లు వేసి ఇవ్వడం జరిగింది. విద్యార్థులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇవాళ మరి గుంటూరు జిల్లా నుంచి వచ్చిన ఉపాధ్యాయులందరూ కూడా 241 పాఠశాలల నుంచి ఉపాధ్యాయులందరూ కూడా ఈ యాప్ని ఎలా ఎన్రోల్ చేయాలనేటువంటి వాటి మీద అవగాహన తెలుసుకున్నారు. నారాయణ విద్యా సంస్థల మాస్టర్ ఒరాటల్ ప్రోగ్రామ్ సెమీఫైనల్ 2 ఎస్వీఎన్ కాలనీ బ్రాంచ్లో జరిగాయి. నారాయణ విద్యా సంస్థలకు చెందిన అన్ని బ్రాంచ్ల విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ కోస్టల్ ఆర్జీఎం శ్రీనివాసులు రెడ్డి, గుంటూరు ఏజీఎం శివనాగరాజు, వెస్ట్ ఏజీఎం జానకి రామిరెడ్డి, ఆర్ఎస్టీ శ్రీను, సీతారామయ్య, అనుపమ షమీం విచ్చేసి పిల్లలను అభినందించారు. గుంటూరు అన్ని బ్రాంచ్ల ప్రిన్సిపల్స్ వాళ్ళ పిల్లలను ప్రోత్సహించి వారికి సూచనలు, సలహాలు ఇచ్చి పాల్గొనేలా చేశారు. ఎక్స్పోలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజేతలు అయిన వారికి ఫైనల్ కి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గుంటూరు టౌన్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచ్లో ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్కు సంబంధించినటువంటి పిల్లలందరూ కూడాను వారి వారి నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఆరేటర్ అంటే వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీని, ఇన్నెడ్ స్కిల్స్ని, లీడర్షిప్ క్వాలిటీస్ని, స్టేజ్ ఫియర్ని, వాళ్ళలో ఉన్నటువంటి భావాలన్నిటినీ కూడాను స్వేచ్ఛగా ఎక్స్ప్రెస్ చేసి ఎవరైతే శ్రోతలు ఉన్నారో వాళ్ళ హృదయాల్లోకి చొప్పించడానికి ఇచ్చేటటువంటి భావ వ్యక్తీకరణే. Today we have our students come prepared with lot of enthusiasm. They have built the language skills and clarity of thought. They are with the best presentations and with the best body language. Definitely in this regard, we should definitely say thanks to all the teachers, because right from the beginning of this program, all the teachers were there
for a practice, giving them a perfection with n number of multiple practices, and today they are standing at. ఇవి వార్తా వివరాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.